ఆ మధ్యన ఎవరో చల్లమిరపకాయల్లో కొంచెం ఉప్పు ఎక్కువైందని అన్నారు. అప్పటి నుంచి పార్సిల్ చేసుకుని పంపించే ప్రతి బ్యాచ్ని నేను వేయించుకుని చెక్ చేసుకుని పర్వాలేదు అనిపిస్తేనే పంపుతున్నాను. మీకు తెలిసిందే కదా, మనం ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడంలో వీక్ అని ఏదో ఉద్ధరిచ్చేద్దామని చెప్పేసి ప్రోటీన్ బార్స్ని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. చివరికి మెయిన్ ఫుడ్గా తినాల్సిన వీటిని టైంపాస్గా తింటున్నాను. ఈ మధ్యన మనకి రేగువడియాలో ఒకళ్ళు 3 కేజీలు చొప్పున సప్లై చేస్తూ వస్తున్నారు. తినొక్కడి క్వాలిటీ ఇవ్వగలుగుతున్నాడు. మిగతా వాళ్ళందరూ ఏవో నల్లగా చింతపండు వేసి తొక్కేస్తున్నారు. మేము పెట్టిన పచ్చిమిర్చి ఆవకాయని రుచి చూద్దామని పెరుగన్నంలో నంచుకుని తింటున్నాను. చాన్నాళ్ళ తర్వాత ఇంట్లో 2 ఎగ్ దోశలు వేసింది. హ్యాపీగా లాగించేశాను. 10 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న అత్తగారింటికి అలా లాంగ్ డ్రైవ్ పోతూ మధ్యలో చెరుకు రసం తాగాం. అస్తమాటు మమ్మల్ని వీడియో తీయొద్దని మా అత్తగారు మొహం కప్పేసుకున్నారు. మా వదిన గారు తల తిప్పేసుకున్నారు. తిరుగు వచ్చేస్తున్న దారిలో రాజమండ్రి ఆనంద్ కళా కేంద్రం గ్రౌండ్స్ని రీమోడల్ చేసి అక్కడ ఓపెన్ థియేటర్ పెట్టి లేటెస్ట్ మూవీస్ అన్నీ వేస్తుంటే ఒకసారి చూద్దామని వెళ్ళాం. ఇంకా టిఫిన్ చేయడానికి రాజమండ్రి ఇస్కాన్ దగ్గరే అయ్యప్ప స్వామి గుడి పక్కన ఒక చిన్న క్యాంటీన్ పెట్టారండి. అక్కడికి తినడానికి వచ్చాం. ఇక్కడ పూరీ కూర అదిరిపోయినాయండి. గుడి ప్రాంగణంలో ఉండటం వల్ల కాబోచ్చు ఇక్కడ పూరీ కూరలు ఉల్లిపాయ వేయలేదు. ఇంకా మర్నాడు పొద్దున్నే వెయిట్ చూసుకోవడం మర్చిపోయాను, కుదరలేదు.